ఇక ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వెనుక నుంచి కాపాడుతున్న చంద్రబాబుకు పాదయాత్ర చేసే అర్హత లేదని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబుకు పాదయాత్ర చేసే అర్హత లేదు. ఎందుకంటే పక్కన ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా సరే ప్రభుత్వాన్ని పైపించి ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల ముందు ప్రభుత్వాన్ని పెడుతూ మరోవైపు ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబుకు ఒక్కరోజు కూడా పాదయాత్ర చేసే అర్హత లేదంటూ వినూత్న రీతిలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒకరోజు దీక్షకు సంకల్పించారు. ఈ నేపథ్యంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనకి మరిన్ని వివరాలు చెప్పండి. దీక్ష ఏ ఉద్దేశంతో ప్రారంభించారు? దీక్ష విశేషాలు ఇది మొన్న జరిగిన అవిశ్వాస తీర్మానంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె తెచ్చుకుంటే సహకరించడం జరిగింది. సుమారు 2500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నాను, ప్రజల కోసమైనా ఉన్నానని వాగ్దానాలు చేసే చంద్రబాబు నాయుడు చాలా తప్పులను జీవితంలో చేయడం జరిగింది. దానికి నిరసనగా ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో కాకినాడ పట్టణం రాబోతున్నాడు. చంద్రబాబు నాయుడు ఈ పాదయాత్ర అనర్హుడు అనే ఉద్దేశంతో మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాదు, చంద్రబాబు నాయుడు కాకినాడ పట్టణంలో అడుగుపెట్టిన తర్వాత వెళ్లే వరకు కూడా అతనికి నిరసన కార్యక్రమాలు అడుగుతున్నా తెలియజేయడం జరుగుతుంది. జీవితంలో 2 తప్పు పనులు రాజకీయంగా చంద్రబాబు నాయుడు చేయడం జరుగుతుంది. ఒకటి, మానవ వెన్నుపోటు పడడం. 2, మొన్న జరిగిన అవిశ్వాస తీర్మానంలో ప్రజలు వెన్నుపోటు పెట్టడం. చాలా తప్పుగా చంద్రబాబు చేయడం జరిగింది. ఏదో కుటుంబ రాజకీయాల గురించి లేనిపోని విషయాలన్నీ అబోధ కల్పన చేసి అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకుండా ఉండడం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నో వంకలు వైఎస్ఆర్ పార్టీ మీద, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరుగుతుంది. అవన్నీ ఉన్నాయో లేదో మనకే తెలియదు, ప్రజలకు తెలియదు. కానీ ప్రజల కష్టాలని మనం కళ్ళతో చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు ఎన్నో కష్టాలు ఉన్నాయి ప్రభుత్వం వల్ల. అటువంటి కష్టాల గురించి అవిశ్వాస తీర్మానం పెట్టకుండా కళ్ళెదురుగా జరిగిన విషయాలను వంకబెట్టుకుని అవిశ్వాస తీర్మానం నుంచి తప్పించుకోవడం జరిగింది. ఇది ఏ ప్రజలు కూడా క్షమించరు. అతను రాజకీయంగా ఉండడానికి అనర్హుడు కనుక ఇటువంటి చంద్రబాబు నాయుడు ఇటువంటి దౌర్భాగ్యుడు మా కాకినాడ పట్టణం రావడం ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి అతను అసలు పాదయాత్ర చేయడానికి అనర్హుడుగా మేమందరం ప్రకటించి అతని కోసం ఈ రోజు పెద్ద ఎత్తున కాకినాడ పట్ల ఈ యొక్క నిరసన దీక్ష చేయడం జరిగింది.